సభాధ్యక్షులు మనందరి ప్రీతమ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి అలాగే వేదిక మీద ఉన్నటువంటి అతిరథ మహారథులందరికీ కూడా మహానాడు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. అతి ముఖ్యమైనటువంటి సుపరిపాలన, అవినీతి నియంత్రణకు, మెరుగైన పౌర సేవలకు ఆధునిక సాంకేతిక వినియోగం అనే తీర్మానాన్ని ప్రవేశపెడతామంటే ఇది చాలా ఎలాబరేట్గా చెప్పాల్సినటువంటి అంశం అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే అత్యాధునిక యుగంలో ప్రభుత్వం ఆలస్యంగా స్పందిస్తే కుదరదని, సాంకేతికను ఉపయోగిస్తూ ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని మన ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొని మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఇవాళ ఈ ఆఫీస్ వల్ల నూతన మార్పులకు, అవినీతి రహిత పరిపాలనకు, సుపరిపాలనకు పెద్దపీట వేస్తూ రైతులు, మహిళలు, యువత, సామాన్య ప్రజల అభ్యున్నతి కోసం ప్రభుత్వం బాటలు వేసిందని సందర్భంగా ఈ మహానాడు వేదిక ద్వారా గుర్తు చేస్తా ఉన్నా. గతంలో కూడా 1995 నుంచి 2004 వరకు ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మన ప్రీతమ నాయకుడు ప్రవేశపెట్టినటువంటి ఈ సేవ, ఈ ఆఫీస్ కానీ, ఈ సేవ కానీ ఆ ఫలితాలను ఇప్పుడు ప్రజలందరూ అనుభవిస్తున్నారని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే భవిష్యత్ విజ్ఞాన ఆధారిత సమాజం కాబట్టి మారుతున్న విజ్ఞానాన్ని అవపోసన బట్టి మన సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు పెంచుకోవాల్సిన అవసరం ఉందని ఎప్పుడు మన నాయకుడు చంద్రబాబు గారు చెప్తూ ఉంటారు. నాయకుడు ఎప్పుడు ముందు చూపుతూ ఉండాలి, రేపటి సవాళ్లను ముందుగానే పసిగట్టాలి. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్కు ధీటుగా హైటెక్ సిటీని నిర్మించి ఆనాడు ప్రపంచ మేధావులైనటువంటి వారిని రప్పించి బిల్ గేట్స్ లాంటి వారిని రప్పించి మరి ఆనాడు మెప్పులు పొందినటువంటి నాయకత్వంతో ఈ నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడు నడుస్తుందని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. గతంలో హైదరాబాద్ అంటే హైదరాబాద్, సికింద్రాబాద్ రాష్ట్రాలు, సికింద్రాబాద్ నగరాలని మనం ఎప్పుడూ చూసేవాళ్ళం. దానికి ప్రతి సృష్టిగా ఆ రోజున హైదరాబాద్ని ఇవాళ సైఫరాబాద్ నగరంగా నిర్మించిన ఘనత మన ప్రీతమ నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారిదని మరి ఇప్పుడు ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం. ఆయన దార్శనికత ఫలితమే మెరుగైన ఫలితాలను సాధిస్తూ పనితీరుని సమర్థంగా ఉంచే వ్యక్తి మన నాయకుడని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఎప్పటికప్పుడు మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ పోటీ ప్రపంచంలో నవ్యాంధ్రప్రదేశ్ని మరి భారతదేశంలోనే ముందుగా నిలిపినటువంటి ఘనత మన నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. అంధకారంలో ఉండిపోతుందనే రాష్ట్రంలో సాంకేతిక విలువలను నింపినటువంటి ఘనత కూడా మన ప్రభుత్వాన్ని, మన నాయకుడిని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. అందుకనే ఒక రైతు బిడ్డ నేడు ఫాదర్ ఆఫ్ ది ఈ గవర్నర్స్గా, ఐటీ మ్యాన్ ఆఫ్ ది మిలీనియంగా మరి పిలువబడుతూ విమర్శకుల చేత కూడా మెప్పు పొందుతున్నటువంటి నాయకత్వం చేతిలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరి ముందుకెళ్తా ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. పరిపాలనలో సాంకేతిక విప్లవాన్ని మొట్టమొదటిసారిగా పేపర్లెస్ ఈ కేబినెట్ నిర్వహించడం ద్వారా భారతదేశానికే ఆదర్శంగా నిలిచినటువంటి ఘనత కూడా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని మరి ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో నడుస్తుందని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఇందులో భాగంగా 19 శాఖల్ని, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సేవల్ని సమర్థవంతంగా తీసుకుని ఈ గవర్నెన్స్లో ఏపీని మిగిలిన రాష్ట్రాలకి ఆదర్శంగా నిలిపినటువంటి ఘనత కూడా మన నాయకులు, ప్రీతమ నాయకులదని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి రైతన్నకు వ్యవసాయంలో అధిక దిగుబడులు సాధించడంలో కానీ ప్రభుత్వం మరి ముందు చూపుతో కృషి చేస్తూ ఉందని, ఇందుకు ప్రత్యేక పోర్టల్ని ఏర్పాటు చేసి దానివల్ల రైతులు తమ ఇంటి నుంచే సాగుకు అవసరమైనటువంటి సూచనలు కానీ, రుణాలకు సంబంధించినటువంటి వివరాలు కానీ, భూసార పరీక్షల ఫలితాలు తెలుసుకునేదానికి ఇవాళ ప్రభుత్వం అవకాశం కల్పించిందంటే సాంకేతిక పరిజ్ఞానాన్ని సామాన్యునికి అందుబాటులోకి తీసుకొచ్చిన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఇవాళ ప్రత్యేక నెంబర్ ద్వారా ఆన్లైన్ హెల్త్ కార్డులు డౌన్లోడ్
రైతన్నలు చేసుకుంటా ఉన్నారంటే అగ్రి యాప్ను కూడా తీసుకొచ్చి ఈ రోజున ప్రభుత్వం రైతన్నకి అండగా నిలుస్తూ ఇది రైతు ప్రభుత్వం అనే విధంగా ముందుకెళ్తున్న విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. అలాగే ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం వచ్చిన 4 సంవత్సరాల్లో చేపట్టినటువంటి సాంకేతిక పరిజ్ఞానంలో సమూలమైన మార్పులు కోర్ డాష్ బోర్డ్ని ఎంతగానో మనం ఉపయోగంలో తీసుకొచ్చాం. అభివృద్ధి సంక్షేమానికి సంబంధించినటువంటి సమగ్ర వివరాలను గణాంకాలతో సహా ప్రజల ముందుకు ఎప్పుడు కూడా ఇంటి నుండే చూసుకునే అవకాశం కల్పించింది కూడా మరి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. అలాగే ఆన్లైన్ పోర్టల్లో వీలు కల్పించినటువంటి ప్రభుత్వం కూడా మనదే అని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఒక్క అంశం కాదు, భూ రికార్డులు కానీ ప్రజలకు సంబంధించినటువంటి కుల ధృవీకరణ పత్రాలు కానీ ప్రతి విషయంలో కూడా ఆన్లైన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించబట్టి పెద్ద ఎత్తున అవినీతిని నిర్మూలించిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వాన్ని గుండెల మీద చేసుకొని ఇవాళ ప్రతి కార్యకర్త గ్రామాల్లో ప్రజల్లో చెప్పుకునే పరిస్థితి వచ్చిందంటే మన నాయకుని ముందు చూపని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో లేనప్పుడు 10 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో రేషన్ బియ్యం తీసుకోవాలంటే ఆ రోజు రేషన్ కార్డుల్లో లేనటువంటి వ్యక్తులు, ఈ భూమి మీద లేనటువంటి వ్యక్తులు కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలని పేదలకు దక్కవలసినటువంటి బియ్యాన్ని తినేస్తున్నటువంటి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు ఈ పాస్ విధానం ద్వారా ఈ రాష్ట్రంలో 5 కోట్ల జనాభా ఉంటే 4 కోట్ల మందికి బియ్యం ఇస్తున్నామంటే ఎక్కడా కూడా ఒక్క బియ్యపు గింజ కూడా పక్కదారి మళ్ళకుండా పేదవాడికి కడుపు నిండా అన్నం తినాలనే ఉద్దేశంతో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులో తీసుకొచ్చిన ప్రభుత్వం మన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. గతంలో దుర్మార్గమైనటువంటి పరిపాలన ఆ రోజు రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు 200 రూపాయలు రాజశేఖర రెడ్డి పింఛన్ ఇచ్చేవాడు. మనం అధికారంలోకి వస్తే 1000 రూపాయలు ఇస్తామని చెప్పాం. ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు 50 లక్షల పైచిలకు పింఛన్లని సాంకేతిక పరిజ్ఞానాన్ని వాళ్ళకి అందుబాటులో తీసుకొచ్చి ఒక్క రూపాయి కూడా లంచం లేకుండా ఇస్తున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు గారి ప్రభుత్వాన్ని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. అలాగే ఇవాళ పీపుల్స్ ఫస్ట్ అని ప్రజలే ముందని ఆర్టీఎస్ రియల్ టైం గవర్నెన్స్ తీసుకొచ్చారు. ఇవాళ సామాన్యుడు కూడా 1100కి ఫోన్ చేసి డైరెక్ట్ గా ముఖ్యమంత్రి కార్యాలయానికి మాట్లాడే విధానాన్ని తీసుకొచ్చింది కూడా మొట్టమొదటి తెలుగుదేశం ప్రభుత్వాన్ని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో ఎక్కడైనా అవినీతి జరిగితే, ప్రభుత్వ అధికారులు ఎవరైనా అవినీతికి పాల్పడితే డైరెక్ట్ గా నేరుగా ఆర్టీజీఎస్ ద్వారా 1100 నెంబర్కి కనుక ఫోన్ చేస్తే ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి మరి ఆ సమాచారం వెళ్ళి మళ్ళా దాని మీద ఆ సంబంధిత వ్యక్తులు ఫోన్ చేసిన వ్యక్తులకి తిరిగి సమాచారం కల్పించినటువంటి వ్యక్తి ఈ ప్రపంచంలోనే మొట్టమొదటిసారి చేసినటువంటి వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఈ ఆర్టీజీఎస్ ద్వారా ప్రతిరోజు 30,000 కాల్స్ వస్తా ఉన్నాయి. ప్రతి కాల్కి చిన్న సమస్యకి కూడా పరిష్కారం చెప్తున్నటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అట్లాగే అనేక సంక్షేమ కార్యక్రమాల్లో ఎక్కడ అవినీతికి తావు లేకుండా ఈ రోజున అనేక విధాలుగా సాంకేతిక పరిజ్ఞానాన్ని సామాన్యుడికి అందుబాటులోకి తెచ్చినటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వాన్ని గుండెల మీద తెలియజేసుకుంటూ ఈ 4 సంవత్సరాల్లో అనేక విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చాం. మిగిలిన సంవత్సర కాలం కూడా మరింత సమర్థవంతంగా పనిచేసి ప్రజలు ఏ నమ్మకంతో ఈ నాయకుడు మనల్ని మన జీవితాల్లో మార్పులు తీసుకొచ్చి మనకు అండగా నిలబడతాడని అనుకున్నారో దానికి సంతృప్తినిచ్చే విధంగా ఈ రోజున పరిపాలన కొనసాగించడం జరుగుతూ ఉంది. ఇప్పటికీ రియల్ టైం గవర్నెన్స్ ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు ఏ విధంగా సంతృప్తికరంగా చేరుతున్నాయంటే ఇప్పటికీ 82 నుంచి 83% మంది ప్రజలు చివరి గ్రామంలోని చివరి పేద కుటుంబం వరకు కూడా సంతృప్తిని వ్యక్తం చేస్తారనే విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. రాబోయే రోజుల్లో 100% ప్రభుత్వ సంక్షేమ పథకాలు
పేదలకు అందుబాటులోనే కాకుండా అవినీతి రహితంగా పేదలకు అందించడమే లక్ష్యంగా ఈ ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తుంది. రాబోయే రోజుల్లో మరిన్ని సంవత్సరాల పాటు ఈ ప్రభుత్వం పేదవాళ్లకు అండగా ఉంటుందని తెలియజేసుకుంటూ ఈ తీర్మానాన్ని అత్యంత ముఖ్యమైనటువంటి తీర్మానాన్ని మరి పెట్టే అవకాశం కల్పించినటువంటి మన జాతీయ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి అతిరథ మహారథులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.